ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి, రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎవరెవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అంటే అందరూ సకల దేవతలను ఆరాధించవచ్చు. కాకపోతే మీ పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి నుంచి మనం తెలుసుకుందాం. మేష లగ్నము, లగ్నం లేనట్లయితే రాశి. ఈ మేషం వారికి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ రీత్యా చూసుకున్నా, అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార గ్రహాల రీత్యా చూసుకున్నా 12వ స్థానంలో అధిక గ్రహాలతో సంవత్సరం ప్రారంభం అవుతుంది. సర్వసాధారణంగా కూడా ఏమంటే ఏలినాడు శని వస్తుంది అని చెప్పి భయపెడుతూ ఉంటారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు అనేటువంటిది ఏదైనా గ్రంథంలో ఉందా? కాకపోతే కొంతమందికి అలా జరిగినప్పుడు ఏలినాడు శని వల్లే జరిగింది అనుకుంటాం. కాదు, అక్కడ ఏమిటంటే ఏలినాడు శనితో పాటు మీకు మహాదశ అంతర్దశల్లో ఎక్కడో షష్టమాధిపతో, అష్టమాధిపతో, వ్యయాధిపతో లేదా తృతీయాధిపతి దారిద్ర కారకుడి యొక్క దశ నడుస్తుంటుంది. కాబట్టి అది అయితే ఇక్కడ మరి అధిక గ్రహాలతో సంవత్సరం ప్రారంభం అవుతుంది కదండి, షడ్గ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది. కాబట్టి 6లో మీకు 12వ స్థానంలో 6 గ్రహాలతో ప్రారంభమై 14వ తేదీ వరకు దాదాపుగా అంటే ఒక రోజు మాత్రమే 6 గ్రహాలు కలిసి ఉంటాయి. మిగతా రోజులంతా కూడా 5 గ్రహాలు కలిసి ఉండి 14వ తేదీ మరలా మేషంలోకి రవి వస్తూ 4 గ్రహాలు కలిసి ఉంటాయి. అవి అలా క్రమేపీ ఒక నెలలో మారిపోతాయి. అయితే ఈ గ్రహాల యొక్క కలయిక ముఖ్యంగా మీకు ఇచ్చేటువంటి శుభ ఫలితములు ఏమిటి అంటే మీకు విదేశీ యోగం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటి వాటి ద్వారా అంటే కాస్త ఎక్కువ ఖర్చులు ఉండడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, విదేశీ యోగం అనేటువంటిది చాలా ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా ద్విద్వాదశాధిపతులు అంటే శుక్రుడు, గురువు ఎప్పుడైతే పరివర్తన యోగంలో ఉన్నాడో ఈ పరివర్తన అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఇది కొంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా కూడా ధనాన్ని ఇవ్వడం అనేటువంటిది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏప్రిల్ 3వ తేదీ నుంచి మీకు ఇన్ని రోజులు 3వ స్థానంలో ఉండేటువంటి మీ యొక్క రాస్యాధిపతి కుజుడు 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. అక్కడ ఒక 2 నెలల పాటు ఉంటాడు. అంటే దాదాపుగా మీకు జూన్ 6వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి మీరు ఈ జూన్ 6వ తేదీ వరకు మీరు ఏదైనా సరే ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానీ భూ సంబంధించినటువంటి విషయాల్లో పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇందులో చతుర్థంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో మీకు 4వ స్థానంలో నీచస్థానం, కుజుడికి కర్కాటకం అనేటువంటి నీచస్థానం, ఆ స్థానంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మంచి సంఘటనలు కూడా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయండి అంటే మేషములో చంద్రుడు సంచరించేటప్పుడు, అంటే మేషరాశిలో మీరు క్యాలెండర్ కనుక చూసుకున్నట్లయితే మేషరాశిలో గమనించుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదంలో చంద్రుడు సంచరించేటప్పుడు, లేదా కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు, లేదా అదే కుజుడు నుంచి 4వ స్థానమైనటువంటి తులారాశిలో అంటే ఇక్కడ చిత్తా 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1-2-3 పాదాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు, లేదా మకర కుంభరాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు మీకు 4వ స్థానం సంబంధించినటువంటి విషయాల్లో శుభ ఫలితాలు కూడా జరుగుతాయి. అంటే భూమి, రైతులకి ఇలాంటి వాళ్ళకి ఆ సమయాల్లో ఆ నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు మీరు పంటలు వేసుకోవడం ద్వారా మంచి లాభం కలుగుతుంది. ఆ సమయాలు కాకుండా వేరే సందర్భాల్లో కనుక చేసినట్లయితే ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కాస్త ఖర్చుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సరే సేవ చేయడము, కాస్త కొంతమందికి చూడండి మనకి బిచ్చగాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాస్త అన్నదానం చేయడం ద్వారా కూడా మీకు క్లియర్ అవుతుంది. అదేవిధంగా ఖర్చుల స్థానంలో అధిక గ్రహంతో ఉండి ఆదాయ వ్యయ సంబంధించిన విషయాల్లో కాస్త ఎక్కువ ఖర్చులు ఉన్నప్పుడు సర్వసాధారణంగా చేయవలసింది ఏమిటంటే ఇంట్లో ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా ఖర్చు పెట్టడం, వీళ్ళ నుంచే చేయడం అనేటువంటిది మంచిది. అలాగే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ సంవత్సరం వీరికి కాస్త ఏప్రిల్ 14వ తేదీ నుంచి కొంతవరకు అనుకూలతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహువు, కేతువు
గురువు శని యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే శని ఎలాగో 12వ స్థానంలో సంచరిస్తున్నాడని మనం చెప్పుకున్నాము. ఈ 12వ స్థానంలో శని సంచారం వల్ల ఏమిటి మేషరాశి లేదా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం, అక్కడికి వెళ్ళడం ద్వారా మీకు బాగుంటుంది. అదేవిధంగా గురువు యొక్క స్థితి ఎప్పుడైతే 3వ స్థానంలోకి వెళ్తుందో 3లో గురువు ఎప్పుడు కూడా ఏంటంటే గతంలో ఆగిపోయినటువంటి కొన్ని కాంట్రాక్ట్స్ మీకు కలిగేలా చేస్తాడు. అలాగే మీ యొక్క సిబ్లింగ్స్తో గతంలో ఏదైతే మీకు ఇంతకాలము 3లో కుజుడుండి కాస్త తోబుట్టువులతో జరిగినటువంటి కొన్ని ఘర్షణ వాతావరణం, ఘర్షణ సంబంధించినవన్నీ కూడా ఎప్పుడైతే 3లో గురువు వస్తున్నాడో అక్కడ కొంతవరకు చేస్తాడు. అయితే ఈ గురువు ఈసారి అతిచారంలో ఉంటున్నాడు. సర్వసాధారణంగా గురువు ఎప్పుడైనా సరే సంవత్సరం పాటు ఉంటాడు ఒక రాశిలో, కానీ ఈసారి గురువు అతిచారంలో 3వ స్థానంలో 6 నెలల పాటు ఉండి మీకు మరలా ఈ కర్కాటకంలోకి వెళ్ళిపోయి కర్కాటకంలో ఒక 4 రోజుల పాటు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అంటే ఏంటి, అతిచారంలో గురువులు ఉన్నప్పుడు 3వ స్థానంలో గురువు ఉండేటువంటి రిజల్ట్ ఏమి ఇస్తాడంటే మీకు ఏదైనా ఒక అగ్రిమెంట్స్ కానీ ఏమైనా సరే ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది మే 15 తర్వాత. ఎందుకంటే మే 15కి 3లోకి మారుతున్నాడు కాబట్టి. అలాగే జూన్ 1వ తేదీ నుంచి మీ యొక్క లగ్నం నుంచి 6వ స్థానంలో ఉండేటువంటి కేతు 5లోకి వస్తున్నాడు. సో మీరు జూన్ 1 నుంచి మే ఎండింగ్ తర్వాత జూన్ 1 నుంచి 5లోకి వస్తున్నాడు కాబట్టి అప్పులకు సంబంధించింది ఏదైనా అంటే మీరు అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ యొక్క అంశాలలో ప్రధానంగా మీరు జూన్ తర్వాతే వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోండి. జూన్కి ముందు ఎటువంటి అప్పులు ఇవ్వడం కానీ తీసుకునేటువంటి విషయంలో దూరంగా ఉండడం మంచిది. మరి జూన్ తర్వాత పంచమంలోకి వస్తున్నాడు కదండి, ఏమిటది అని చెప్పి చూసుకున్నట్లయితే అక్కడ కొంత ప్రేమ వ్యవహారాలు లేదా సంతాన సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నందుకు. అదేవిధంగా కాస్త ఈ యొక్క సంవత్సరం వివాహాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 3వ స్థానంలో ఉండేటువంటి గురువు 7వ స్థానంలో చూస్తున్నాడు కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి అనేటువంటిది ఉంది. కొత్త బిజినెస్లు కూడా డెవలప్ చేస్తారు మేషం వారు. ఎందుకంటే ఇక్కడ శ్రమ కారకుడు శని ఎప్పుడైతే ఏలినాడు శనిలో ఉంటాడో కొత్త శ్రమ, ఖాళీగా కూర్చోడు, మనిషి ఏదో ఒకటి చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఏలినాడు శని ఉందండి, పెళ్ళిళ్ళు అవ్వవు, ఉద్యోగాలు రావు, సంతానం కలగదు అనుకుంటారు. అలా కాదు, ఏలినాడు శనిలోనే అన్నీ జరుగుతాయి. ఎందుకంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాడు శనిలోనే సీఎం అయ్యారు. మన జగన్ అష్టమ శనిలోనే సీఎం అయ్యారు. ఇప్పుడు పీఎంగా ఉన్నటువంటి మోడీ గారు కూడా ఏలినాడు శనిలోనే పీఎం అయ్యారు. మొన్న అర్ధాష్టమ శనిలోనే మళ్ళీ 3వసారి కూడా గెలవడం జరిగింది. కాబట్టి శనికి సంబంధించింది ముఖ్యంగా మేషరాశి వారు భయపడకండి. చక్కగా మీరు కొన్ని పాటించండి. ఏమిటంటే మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండడం, కాస్త పోస్ట్పోన్ చేయకుండా ఉండడం పనులు, అదేవిధంగా శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన కోసం నూనె ఇవ్వడం, ఇవి చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక చాలామందికి జాతకం తెలియదు, అంటే వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు, కానీ గ్రహాలు మారుతున్నాయంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఏమిటవి? నిత్య దీపారాధన, ఉదయము సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం, పంచోపచార పూజ చేసుకోవడం. మీ గ్రహాలు ఎలాగున్నా సరే అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు దగ్గరలో అతి సమీపంలో ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళడం. గోశాలకు కనీసం శని ఆదివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్ళి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ అటువంటివి ఏమైనా తినిపించడం, అక్కడ కొంత సేవ చేయడం చేయండి. మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి, మాకు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు గోవులకి క్యారెట్స్, బెల్లము కనుక తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు పితృదేవతారాధన, దేవతారాధనతో పాటు పితృదేవతారాధన అమావాస్య నాడు ప్రత్యేకంగా మీరు స్వయంపాకం ఇవ్వడము, కాస్త చలివేంద్రాలు లాంటివి, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి అక్కడ ఏదైనా మీరు సేవ చేయడము, లేదా పక్షులకి కాస్త నీరు తాగేలాగా ఏర్పాటు కనుక చేసినట్లయితే తద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉంది. ఇక చాలామందికి ఏమి జరిగినా సరే ఏలినాడు శని, కాలసర్పదోషం ఇవే అనుకుంటారు. అవి కాదండి. జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుంది. అదేవిధంగా ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో ధనం ఉంది అనేటువంటి ధనస్థానాన్ని బట్టి చూసుకోవాలి. చేసే ప్రయత్నం ఎందుకు ఇబ్బంది అవుతుంది, 3వ స్థానం ఎలా ఉంది. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే వాస్తుదోషం ఏదైనా ఉందా, లేకపోతే కొనుక్కోకూడని సమయంలో కొనుక్కున్నామా, లేనట్లయితే 4వ అధిపతి ఇంకా యాక్టివ్ అవ్వకముందు డీయాక్టివ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామా. అసలు కొంతమందికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోకూడని యోగాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేరు మీద కానీ కొనుక్కోవాలి.
అదేవిధంగా వివాహ సమయం అనేటువంటిది ఉంటుంది. ఏ సంవత్సరంలో చేసుకుంటే మంచిది, అది చూసుకోకుండా వివాహ సమయం రానప్పుడు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంతాన సమయం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. మరి కొంతమందికి ఇక్కడ ఉండి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. కొంతమందికి విదేశాల్లో అంటే ఏంటి, దశమాధిపతి 12వ అధిపతి లేదా ధనాధిపతి 12వ అధిపతి కలయికలు ఉంటాయి. అలాంటప్పుడు విదేశీ ధనయోగం ఉంటుంది. అది కొంతమందికి స్వల్పంగా కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉందనేటువంటి చెక్ చేసుకోవాలి. మరి కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి, జాబ్ చేసే యోగాలు ఉండవు. అంటే 11వ స్థానాధిపతి లేదా శనికేతువుల యొక్క కలయిక, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వారు ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది ఏమిటనేది చెక్ చేసుకోవాలి. ఈ రకంగా అసలు యోగాలు ఏమున్నాయి, అవయోగాలు ఏమున్నాయి, మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఏలినాటి శని వచ్చేసింది కాబట్టి నాకేమీ పనికిరాదు కాబట్టి నేనేమి చేయకూడదు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక్కరినైనా చూపించమనండి. ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు, లేదా కాలసర్ప దోషం వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అని ఎక్కడా లేదు. కాలసర్ప దోషాన్ని కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలేదు. అంటే ఏమిటి, పలానా దగ్గర సునామీలు వస్తాయి, లేదా కరోనా లాంటివి వస్తాయి, లేనట్లయితే భారీ వర్షపాతాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడానికి చెప్పారు. ఎందుకంటే 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మన వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అట్లా అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్ప దోషం ఉంది. కాబట్టి ఏంటంటే వీటిని పెట్టుకొని మూఢత్వంగా ఉండకండి. శాస్త్రం ఏం చెప్పింది, గ్రహం ఏం చెప్తుంది, గ్రహం ఎలా ఉంది, మీకు ఎందులో యోగం ఉంది, ఎందులో అవయోగం ఉందో తెలుసుకొని వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయామా, అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. మనకి గతంలో ఏదైతే క్రోధీనామ సంవత్సరంలో అనేకమైన గొడవలు జరిగాయో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొంత తగ్గుతుంది. కాకపోతే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడడం, జల ప్రళయాలు రావడం, నేవీ లాంటి వాటిల్లో ఉండేటువంటి యుద్ధ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడము, ఇటువంటివి కొంత వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరోనా లాంటిది ఏదో వచ్చేస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల అంటున్నారు, అటువంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, షేర్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అవ్వడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడము, ఇటువంటివి జరుగుతాయి. కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి జరుగుతాయి కానీ మరొకటి ఏమీ కాదు. అదేవిధంగా ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి దాని మీద కేతు సంచారం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద నాయకులు మార్పులు చెందుతారు. కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొంత పీఠాధిపతులకు కూడా శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఉన్నందున వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏదేమైనా అమ్మవారిని, మీ ఇష్టదైవాన్ని మీరు గనక ప్రార్థిస్తూ నిత్యము ఉన్నట్లయితే, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే మనల్ని కాపాడాలని మీ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.